5 లక్షల మంది సభకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు సమాచారం వస్తుంది. చరిత్ర ఎప్పుడూ లేదు. ఇతర ప్రాంతాల నుంచి రైలు కూడా పెట్టుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా రైలులో వస్తున్నారు. చాలా మంది వీళ్ళు మాకు బస్సులు ఇచ్చేదేంటి, ట్రాక్టర్లు వేసుకొని వస్తాం, బస్సులు వేసుకొని వస్తాం, అద్దె బస్సులు, లేకపోతే లారీల మీద వస్తాం, మోటార్ సైకిళ్ళ మీద వస్తాం. ఏది లేకపోతే 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకొని వచ్చైనా సరే ఈ సభను విజయవంతం చేస్తామని పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి పార్టీ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాం. సభా ప్రాంగణం దాదాపుగా 2.5 లక్షల మంది ప్రాంగణంలో కూర్చునే విధంగా కుర్చీలు వేసాం. అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇంకా ఎక్కువ వస్తే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కడ రాకుండా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసుకొని పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు మాని ఎల్లుండి సభకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసనసభ్యులు నందమూరి నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, మా పార్టీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు నలుగురు కూడా ఎల్లుండి సమావేశానికి హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నియోజకవర్గాల వారీగా ఒకరికొకరు సమన్వయం చేసుకొని అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని అన్ని విధాల ముందుకెళ్తున్నాం. ఒకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జరగబోయినటువంటి సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి జరిగినటువంటి సభ, మన పిల్లల భవిష్యత్తు గురించి జరిగిన సభ. ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాలు 8 మాసాల నుంచి నరక యాతనకై అందరం గురయ్యాం. అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేశారు. ఈ రాష్ట్రంలో ఉండడమా బతకడం అనే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి పాడి కట్టడానికి ఈ సభ శంఖారావంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ముఖ్యులం అందరం కూర్చున్నాం, ఏర్పాట్లు ఏం చేస్తున్నాం, ఇంకా ఏవైనా మార్పులు చేర్పులు చేయాలా, ఇంకా సభ